అనగనగా ఒక అడవి. ఆ అడవిలో తాబేలు, కుందేలు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. తాబేలు అడవిలో అందరికన్నా తెలివైంది. ఒకరోజు కుందేలు, తాబేలు పరుగు పందెం పెట్టుకున్నాయి. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దామని. కుందేలు అందరికన్నా వేగంగా పరిగెడుతుందని తెలిసిన తాబేలు ఈ పరుగు పందానికి ఎందుకు ఒప్పుకుందో అని అడవిలో ఉన్న జంతువులన్నీ ఆసక్తిగా వచ్చాయి. ఇక ఇద్దరూ పరుగు పందానికి సిద్ధమవగా కుందేలు తాబేలుతో నా వేగం ముందు నువ్వెంత అని అంది. తాబేలు ధీటుగా నేనైతే గెలవడానికే వచ్చాను నేస్తం అని అంది. ఇలా గంట మోగింది. అలా పరుగు మొదలైంది. ఇద్దరూ చాలా వేగంగా పరిగెట్టడం మొదలుపెట్టారు. కుందేలు మెరుపు వేగంతో ఆగమాగాన్న తగ్గేదేలే అంటూ పరిగెట్టసాగింది. తాబేలు మాత్రం నిదానమే ప్రధానం అన్నట్టుగా చిల్లుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకెళ్తుంది. కాసేపటికి కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కనిపించకపోవడంతో పగలబడి నవ్వుకుంది. కాసేపు విశ్రాంతి తీసుకొని సులువుగా గెలవచ్చని హాయిగా పడుకుంది. తాబేలు మాత్రం ఎక్కడా ఆగకుండా పట్టుదలతో ముందుకు సాగింది. వాగులు వంకలు దాటుకొని మరీ తాబేలు నడవసాగింది. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన కుందేలు గాఢ నిద్రలోకి జారుకుంది. కాసేపటికి తాబేలు తనదైన శైలిలో కుందేలు ఉన్న చోటుకి చేరుకుంది. నిద్రపోతున్న కుందేలును చూసి తాబేలు ఎక్కడా ఆగకుండా ముందుకి సాగింది. తాబేలును చూసి జంతువులు కేరింతలు కొట్టాయి. ఆ శబ్దాలకు నిద్రలేచిన కుందేలు తాబేలును చూసి రయ్యమంటూ పరిగెట్టడం మొదలుపెట్టింది. ఇద్దరూ కూడా వారి వారి శైలిలో చాలా వేగంగా ఫినిషింగ్ లైన్ వైపు పరిగెట్టడం మొదలుపెట్టారు. కానీ కుందేలు చేరే లోపలే తాబేలు ఫినిషింగ్ లైన్ దాటేసి పోటీని నెగ్గేసింది. తాబేలు గెలవడం చూసి కుందేలు ఓటమిని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. జీవితంలో కూడా గెలవడానికి వేగం కన్నా నిదానమే ప్రధానమని ఎందుకంటారో అర్థమైందా? ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.